హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అయితే వచ్చింది. ఈ 10 వారాల తర్వాత ఫ్యామిలీ వీక్ పెడతారు. అయితే అందులో ఒక గేమ్ ఆడాలి. ఆ గేమ్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒక టైమింగ్ పెట్టారనమాట. 60 నిమిషాలు, 30 నిమిషాలు అండ్ 20 నిమిషాలు, 15 నిమిషాలు అనేసి. అయితే వీళ్ళందరికీ చిక్కులు చిక్కులు తాడు ఉంటుంది, చిక్కుముడి విప్పు అనేసి ఏదో గేము. అయితే అందరికీ నడుముకు కట్టుకొని అవతలకి వచ్చి చుట్టుకొని మళ్ళీ అక్కడ రోపుకు చుట్టాలి, రోపు వచ్చి మన రాడుకు చుట్టాలి అని బిగ్ బాస్ చెప్తారు. కానీ ఎవరు చక్కగా పాటించలేదు. అయితే చెప్తూనే ఉంది సంచాలకుగా మన ఈమె సంజన గారు ఉండనే ఉన్నారు. సంజన గారు చెప్తూనే ఉన్నారు, ఇలా కాదు అలా ఎలా కాదు. కానీ అక్కడ దివ్య అయితే అసలు మీరు ఎవరు చెప్పలేదు, జస్ట్ కట్టుకొని రమ్మన్నారు, ఇప్పుడు చుట్టుకోమంటున్నారు. అసలు బిగ్ బాస్ చెప్పిందే లేదని. బిగ్ బాస్ అంత క్లియర్గా ఆడకముందు క్లియర్గా చెప్పారు, అది చిక్కుముడి ఇప్పాలి, నడుముకు చుట్టుకుంటూ రావాలి, మళ్ళీ దీన్ని అక్కడ రాడుకు చుట్టాలి అని. కానీ అదే పాటించకుండా మీరు ఇలా అలా అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఎవరు ఫస్ట్ వెళ్తారు ఏంటి అనేసి. కానీ బిగ్ బాస్ క్యాప్టెన్గా తనుజ ఉంటే తనుజకి ఏం చేశారంటే, నువ్వు గేమ్ ఆడే అవసరం లేదు అండ్ నీకు ఏది కావాలో అది పిక్ చేసుకో అంటే 60 నిమిషాలు పిక్ చేసుకుంది. తన చెల్లి రావడం జరిగింది, పెళ్ళికి బట్టలు పెట్టేసి మంచి పెళ్లి కూతురుని చేయడం జరిగింది అనమాట. బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఎప్పుడైనా న్యాయం చేస్తారు. కానీ సుమన్ శెట్టికి 20 నిమిషాలు ఇచ్చారు. 20 నిమిషాల్లో వైఫ్ వచ్చింది, ఎక్కడ ఎలా ఆడాలో గుర్తుపెట్టుకొని ఆడు, ఎవరు ఎక్కువ హైప్లో ఉంటే అక్కడే తనుజ ఉంటుందని చెప్పి. అది మాత్రం నిజమే, ఇది నేను కూడా చాలా గమనించింది. ఆమె ఎక్కడ హైప్ ఉంటుందో వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, అక్కడే బాగా ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పరచుకుంటుంది. అది జరిగిందనమాట. మరి ఈ వారంలో జరిగేటివన్నీ ఇదే ఎపిసోడ్ జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకుంటే ఇమాన్యుయల్ ఈజ్ బెస్ట్ ఆటగాడు, బెస్ట్ ఆడి చూపించాడు. అసలు బొస కొట్టుకుంటూ కానీ అందులో నుంచి బయటకు వచ్చేసి సెకండ్ పొజిషన్లో వచ్చి టోకెన్ తీసుకోవడం జరిగింది. మరి ఎలా ఆడాడు ఏంటి అనేది చాలా సూపర్ ఆడాడు. నాకు తెలిసినంత వరకు మరి ఇమాన్యుయల్ ఏమైనా స్టాప్ చేయొచ్చు అని అంటే మరి ఏమో కన్ఫ్యూజన్కు విలువంగానే చెప్తాడేమో, సరే బిగ్ బాస్ నాకైతే అవసరం లేదు, తనకు చిన్నపిల్లలు ఉన్నారు, ఆమెకు తెప్పించండి, సంజన గారికి తెప్పించండి అనేసి ఏమన్నా అందిస్తారేమో అని నాకు నమ్మకము. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ ఎపిసోడ్ చూసుకుంటే ఇలా ఉంది. తనుజ అండ్ మన సుమన్ శెట్టి వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ అయితే వచ్చిపోయారు. మరి సుమన్ శెట్టి గారికి మంచి క్లాస్ ఇచ్చింది, ఓ ముద్దుల వర్షం కులిపించాడు. అలా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.